హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో మనకి నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలో మనకి నిరుద్యోగ భృతి గురించి చాలామందికి అనేక రకాల సందేహాలు అయితే ఉన్నాయి. ఈ యొక్క వీడియోలో పూర్తి వివరాలు అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క నిరుద్యోగ భృతికి ఎలా ఇస్తారు, ఏంటి అనేది, అర్హతలు ఏమి ఉండాలి, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, వీలైతే మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క నూతన ప్రభుత్వం ఏర్పడింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో 6 హామీలు అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనకి ఈ 5 సంవత్సరాల్లో మనకి 20 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా నెలకి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగింది. కావున ఈ యొక్క పథకం గురించి అర్హతలు, ఎంపిక విధానం, కావాల్సిన డాక్యుమెంట్స్ మనం ఒకసారి చెక్ చేసినట్లయితే కనుక మీరు ఇవన్నీ తెలుసుకోవడం కూడా వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నేను చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మొదటిగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఎవరికైనా ఇందులో ఉద్యోగాలు రాకపోతే అటువంటి వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. అందులో భాగంగా ఇప్పుడు ఎవరికి వస్తుందో మనకి చూద్దాం. అయితే అర్హతలు ముందుగా చెక్ చేద్దాం, ఓకేనా? డిప్లొమా లేదా డిగ్రీ లేదా పీజీ చేసిన వారు ఈ యొక్క పథకానికి అర్హులు, ఓకేనా? అదేవిధంగా వయసు చూసుకున్నట్లయితే 20 నుండి 35 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఇక అదేవిధంగా ఇంట్లో ఎవరికైనా ప్రైవేట్ కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ ఉండకూడదు, ఓకేనా? ఆ యొక్క వ్యక్తికి ప్రైవేట్ కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉండవైతే వారు అనర్హులు. ఇక పిఎఫ్ అకౌంట్ అనేది ఉండకూడదు. ఇక అదేవిధంగా వైట్ రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఓకేనా? ఇక అదేవిధంగా ల్యాండ్ విషయానికి చూసినట్లయితే 5 ఎకరాల కన్నా తక్కువ భూమి కలిగి ఉండాలి. ఇక 4 వీలర్ వెహికల్ అయితే ఉండకూడదు, ఓకేనా? కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ఉండకూడదు. స్కాలర్షిప్ పొందేవారు కూడా ఈ యొక్క పథకానికి అనర్హులు. ఇక ఎటువంటి పెన్షన్ పొందకుండా ఉండాలి. ఎలాంటి అర్హతలు కలిగి ఉంటే వారందరికీ కూడా నిరుద్యోగ భృతి అయితే వర్తిస్తూ ఉంది. ఇక దీనికి మనకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఇక బ్యాంక్ అకౌంట్కి కూడా ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్స్ అయితే కావాలి. ఇక ఈమెయిల్ ఐడి అయినా, వర్కింగ్ మొబైల్ నెంబర్ అయినా, ఈ డాక్యుమెంట్స్ అని మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఇక ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది చూసినట్లయితే ఇంకా దీనికి సంబంధించి ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేసిన వెంటనే ఈ యొక్క ఎలా అప్లై చేయాలనేది మీకు క్లియర్ అండ్ కట్గా ఒక వీడియో చేస్తాను, ఓకేనా? 2024కి సంబంధించి అప్లై ఫామ్ అనేది మొదలవుతుంది. ఇది మొదలైన వెంటనే సమాచారం అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? ఈ విధంగా నిరుద్యోగ భృతికి సంబంధించి క్లియర్ అండ్ కట్గా మీకు వీడియో చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పోస్ట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. మరొక ఇన్ఫర్మేటివ్ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.